విద్యాశాఖ మంత్రులు, చదువుల తల్లి, మన జిల్లా అభివృద్ధి ప్రదాత సబితా ఇంద్రారెడ్డి గారి గట్టిగా చప్పట్లతోటి అందరం కూడా స్వాగతం తెలియవలసి కోరుతా ఉన్నాం. ఇంతమందిని మన నియోజకవర్గానికి తీసుకొని వచ్చి అడుగడుగున అభివృద్ధి చేస్తున్నటువంటి మన ప్రియతమ నాయకుడు, మన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సార్కు గట్టిగా చప్పట్లతోటి అందరం కూడా స్వాగతం తెలియవలసి కోరుతా ఉన్నాం. అందరు గట్టిగా చేతులెత్తి జై తెలంగాణ, మహిళలందరూ కూడా చేతులెత్తాలి. జై తెలంగాణ, గట్టిగా చేతులెత్తి అందరూ కూడా జై తెలంగాణ. హరీష్ రావు సార్ గారికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మరియు ఆర్థిక శాఖ మంత్రులు 6 అడుగుల బుల్లెట్ పెద్దలు తన్నీరు హరీష్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లు. 6.5 అడుగుల సూర్యుడవయ్యో చెరగని చిరునవ్వుల చంద్రుడి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తాను. 6.5 అడుగుల సూర్యుడివయ్యో చదరని చిరునవ్వుల చంద్రుడివయ్యో. 6.5 అడుగుల సూర్యుడివయ్యో చెరగని చిరునవ్వుల చంద్రుడివయ్యో. నీ పాపల కలనివయ్యో కాలం కన్నా కారణ జన్ముడవయ్యో. నీ పాపల కలనివయ్యో కాలం కన్నా కారణ జన్ముడవయ్యో. చెట్టు బాహుబలి పెద్దలు రాష్ట్ర ఆర్థిక మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు తన్నీరు హరీష్ రావు గారికి మన నియోజకవర్గ నాయకులందరూ సన్మానం చేస్తా ఉన్నారు కాబట్టి గట్టిగా చప్పట్లతో అందరూ కూడా స్వాగతం తెలియవలసి కోరుతా ఉన్నాం. వారితో పాటు రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు, చదువుల తల్లి, మన జిల్లా మంత్రివర్యులు అభివృద్ధి ప్రదాత సబితా ఇంద్రారెడ్డి గారు కూడా గట్టిగా చప్పట్లతో అందరూ కూడా స్వాగతం తెలియవలసి కోరుతా ఉన్నాం. వారితో పాటు మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి తీగల అనిత హరినాథ్ రెడ్డి గారిని వేదిక మీదకి సాదరంగా చప్పట్లతో ఆహ్వానించవలసి కోరుతా ఉన్నాం. వారితో పాటు ఇంత పెద్ద ఎత్తున మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి మన నాయకుడు, మన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో నెంబర్ 1 గా నిలుస్తున్నటువంటి పెద్దలు మన ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో అందరం స్వాగతం తెలియవలసి కోరుతా ఉన్నాం. వారితో పాటు రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశన్న గారు, వారితో పాటు యువ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు, 4 మండలాలకు సంబంధించినటువంటి ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, అదేవిధంగా గౌరవ సింగిల్ విండో చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ అందరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మన నియోజకవర్గ వ్యాప్తంగా 68,21,00,000 రూపాయల అభివృద్ధి పనులను మన మంత్రుల చేతుల మీదుగా మన ఎమ్మెల్యే గారు ఈరోజు ప్రారంభింపజేశారు. దాంతో పాటు ఇక్కడ 286 కోట్ల రూపాయల విలువైనటువంటి చెక్కులను మహిళా సంఘాలకు అందించడం కోసం మన పెద్దలు మంత్రివారులు ఇద్దరిని కూడా మన ఎమ్మెల్యే గారు ఇక్కడ తీసుకొని వచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహించవలసిందిగా ముందుగా ఈ కార్యక్రమానికి వేదిక మీదకి వివిధ ప్రజాప్రతినిధులందరినీ వేదిక మీదకి రావాల్సిన కోరుతా ఉన్నాను. 4 మండలాలకు సంబంధించినటువంటి గౌరవ ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, వైస్ ఎంపీపీలు, సింగిల్ విండో చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు వీరందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. సీనియర్ నాయకులు జక్క రామరెడ్డి అన్న గారిని, నరసింహారెడ్డి అన్న గారిని, డిసిసిబి వైస్ చైర్మన్ కొత్త కుర్మ సత్తన్న గారిని వీరందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తూ మన ప్రియతమ నాయకుడు మన ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను.
అందరికీ నమస్కారాలు. నమస్కారం అంటే నమస్కారం అనాలి కదమ్మా. జై తెలంగాణ. కొంతమంది లేపుతలేరు ఎందుకో, అందరు లేపాలి. జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ అన్న. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి 68 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి శుభ సందర్భంలో ముఖ్య అతిథిగా మన యొక్క నియోజకవర్గానికి వచ్చినటువంటి ఆర్థిక శాఖ మార్చులు, గౌరవనీయులు పెద్దలు, మరి అదేవిధంగా ఆరోగ్య శాఖ మార్చులు గౌరవ హరీష్ రావు గారికి పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ చప్పట్ల ద్వారా స్వాగతం పలకాలని చెప్పి కూడా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటా ఉన్నాను. నేను ఆషామాషిగా సార్ను విలువలే, మీ అందరి గురించి పిలిచిన మళ్ళొక్కసారి చప్పట్లు గట్టిగా కొట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మీరు నన్ను పెట్టే బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సార్కి చెప్పుకున్నా, ఇప్పటిదాకా కార్లో చెప్పుకున్నా, మొన్న కలిసినాడు కూడా చెప్పుకున్నా. సార్, నా నియోజకవర్గంలో నేను మండలాల వారీగా మీటింగ్ పెట్టినా, ఈ మీటింగ్లు పెట్టినా కానీ ఒకటే పట్టుబట్టారు సార్. ఆ విషయాలన్నీ కూడా నీకు చెప్పాను కాబట్టి ఇప్పుడు మీరే చెప్పాలని చెప్పేసి కూడా ఈ శుభ సందర్భంలో మీకు అందరికీ కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నా. మరి అదేవిధంగా గౌరవనీయురాలు పెద్దలు, రాష్ట్ర మంత్రివర్యులు, విద్యాశాఖ మార్చులు మన యొక్క సబితా ఇంద్రారెడ్డి గారికి కూడా ఘనంగా స్వాగతం పలుకుతూ చప్పట్ల ద్వారా మీరందరూ కూడా స్వాగతం పలకాలని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా మల్లేష్ భాయ్ గారికి, గౌరవ జడ్పీ చైర్మన్ గారికి, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు మీ తరఫున నా తరఫున తెలియజేసుకోవడం జరుగుతూ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటూ, ఇవాళ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం మనకందరికీ తెలిసినటువంటి విషయాలు మీకు అందరికీ తెలుసు, అందరూ కూడా ఉన్నారు. 15 ఏళ్ల కింద మన ఇబ్రాహీంపట్నం ఏ పరిస్థితి ఉండే, తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో ఇందులో ఏ మహిళను అడిగినా కానీ చెప్పడం జరుగుతుంది. ఏ ఊర్లో ఏ మహిళను అడిగినా చెప్పడం జరుగుతుంది. మన ఊర్లు ఎట్లా ఉన్నాయి, గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే అనేది ఒక ఆలోచన చేసినట్టయితే బ్రహ్మాండమైనటువంటి నిధులు కేటాయించినటువంటి గౌరవ మంత్రి గారికి, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, జిల్లా మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారికి మీరందరూ కూడా హర్షధ్వానాల్లో స్వాగతం పలకాలని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మనవి చేసుకుంటా ఉన్నాను. మన ఇబ్రాహీంపట్నం వెనుకబడినటువంటి ప్రాంతం, నీళ్లు లేక, నిధులు లేక, నియామకాలు లేక ఇబ్రాహీంపట్నం కరువు ప్రాంతంగా రాష్ట్రంలోనే మొదటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిలో మన ఇబ్రాహీంపట్నానికి కరువు ప్రాంతం అంటే మన ఇబ్రాహీంపట్నం చూపించేవాళ్ళు ప్రభుత్వం. మన యొక్క చెరువు ఏ అధికారులు వచ్చినా, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినా, ఎవరు వచ్చినా మన ఇబ్రాహీంపట్నానికి కరువు ప్రాంతంగా చూపించేవాళ్ళు ఎవరైతే చెరువు ఎండిపోయిన చెరువు 36 సంవత్సరాల నుంచి ఎండిపోయిన చెరువును చూపించేవాళ్ళే. మన గౌరవ హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉంటూ మొదటిసారి మన ఇబ్రాహీంపట్నానికి వచ్చినప్పుడు చెరువులో తిరుగుతూ ఈ యొక్క చెరువును ఖచ్చితంగా మన భగవంతుడు మేలు చేస్తాడు, ఈ యొక్క చెరువు కోసం పెద్ద కాలువ కానీ, పిరంగి కాలువ కానీ పెద్ద ఎత్తున దీనికి కాలువలు కట్టియాలి, చేయించాలా, తాడి చెట్ల లోతున్నటువంటి ఉసుకను తీసింది కాబట్టి నీళ్లు రాక ఇబ్బంది అవుతా ఉంది, చెరువు నిండడం లేదని చెప్పి ఆనాడు 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినటువంటి ఘనత హరీష్ రావు గారికి దక్కిందని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు తోలుకపోవాలి సార్ను, చెరువు నిండింది సార్, ఒక ఫోటో దిగాలని చెప్పేసి తోలుకపోతున్నా. ఇప్పుడు ఆడికెళ్ళి ఇబ్రాహీంపట్నం పోయి ఇబ్రాహీంపట్నంకి వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు చెరువు కట్ట మీద ఆ నీళ్ల దగ్గర వారి ఫోటో దింపితే మనందరికీ కూడా ఆనందం అని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ ఇబ్రాహీంపట్నంలో ఎన్ని కార్యక్రమాలు చేశామో ఒక్కసారి మీరు మననం చేసుకోవాలా. రోడ్ల విషయంలో కానీ, ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ, ఇవాళ ఉన్నటువంటి యొక్క డ్రైనేజ్ వ్యవస్థ కానీ, బిల్డింగ్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, అదేవిధంగా మీకు ఉన్నటువంటి యొక్క ప్రభుత్వ భూములలో ఇచ్చినటువంటి ఎస్సీలకు వాళ్ళకందరికీ కూడా న్యాయం చేసినటువంటి సందర్భం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నా. ఇలా తొర్రూరులో కానీ, మునుగనూరులో కానీ,
అదేవిధంగా ఉన్న తుర్కేంజాలో కానీ మన్నెగూడలో సంబంధించినటువంటి ఇవాళ ఇబ్రాహీంపట్నంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ అందరికీ కూడా న్యాయం చేసే కార్యక్రమాలు ముందుకు పోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నా. మరి ఇవాళ పెద్ద ఎత్తున కార్యక్రమాలు గౌరవ కేటీఆర్ గారిని కూడా ఈ యొక్క నియోజకవర్గంలో ఎన్నోసార్లు పిలుచుకోవడం జరిగింది. అదేవిధంగా గౌరవ హరీష్ రావు గారు 2-3 సార్లు వచ్చినా బ్రహ్మాండమైన నిధులు ఇవాళ 68 కోట్లతోటి మనం ప్రారంభోత్సవాలు ఇనాగ్రేషన్లు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఆర్టీఓ ఆఫీస్ ఎక్కడనో లక్కడికా పుల్కాడ ఉండేది, ఇవాళ ఇబ్రాహీంపట్నంలో చౌరస్తాలో మనం ఆర్టీఓ ఆఫీస్ కట్టుకున్నాం. అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్ మండలంలో ఉంటే హైత్ నగర్లో ఉండేది, ఇవాళ అబ్దుల్లాపేటలో ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మన ఇబ్రాహీంపట్నంలో ఆర్టీఓ మనకు ఎంఆర్ఓ ఆఫీస్ ఇంకోటి కూడా తయారవుతా ఉంది. అదేవిధంగా రామోజీ ఫిలిం సిటీ వాళ్ళతోటి 4.5 కోట్లతోటి గౌరవ హరీష్ రావు గారు ఇవాళ వారు అనౌన్స్ చేస్తారు. మనకు అక్కడ పెద్ద ఇబ్రాహీంపట్నంలో పెద్ద హాస్పిటల్ కట్టాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. వారు దానికి వారే చెప్తారు, నేను చెప్తే బాగుండదు, వారే చెప్తారని చెప్పి కూడా సప్పట్ల ద్వారా మీరు చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నా. ఒకటి మెట్టుకాడ పిఎస్సి సెంటర్ ఉంది, పెద్ద పాపులేషన్ 1 లక్ష పాపులేషన్ ఉన్నటువంటి ఆ మండలం, అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కు మనం ఖచ్చితంగా అక్కడ మనకు ఒక 30 బెడ్డెడ్ హాస్పిటల్ ఉంటే మన హైదరాబాద్ పోవడం తప్పుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంలో వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. 100 బెడ్డెడ్ హాస్పిటల్ ఏదైతే ఉందో మనకి ఇబ్రాహీంపట్నం కావాలని. యాచారంలో 4 ఎకరాలు ఉంది. ఆనాడు సార్ 50 బెడ్ల హాస్పిటల్ ఉన్న దాన్ని పిఎస్సి కింద తీసుకొచ్చి దాన్ని 7 బెడ్డెడ్ హాస్పిటల్ చేయడం జరిగింది గత ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి యొక్క పాపానికి ఇవాళ మేము బాధ్యులమైతా ఉన్నాం. ఏది ఏమైనా సరే ఇవాళ 2 కోట్లతోటి డిఎంఎఫ్ ఫండ్ తోటి 2 కోట్ల రూపాయలతోటి ఇవాళ సార్ ఫౌండేషన్ వేయడం జరుగుతూ ఉంది. దానికి ఇంకా అదనంగా నిధులు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి 57 బెడ్ హాస్పిటల్ గతంలో ఉన్న రికార్డులలో ఆ 57 బెడ్ హాస్పిటల్ ఉంటే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు హాస్పిటల్ అన్ని కూడా బాగుంటాయని చెప్పేసి మీ అందరికీ ఎక్కువ సమస్య కాబట్టి చప్పట్లు గట్టిగా కొట్టాలి. ఖచ్చితంగా గౌరవ హరీష్ రావు సారు అనౌన్స్ చేసే విధంగా మనం చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొడుతూనే ఉండాలి అనౌన్స్ చేసిందాక. అవునా కాదా? కొడుతురా లేదా? కొట్టండి, గట్టిగా కట్టండి, చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొడితేనే మనిషికి ఆనందం. లేకపోతే డీలా పడితే సార్ కూడా డీలాతోటి ఏం చెప్పకుండా సపోర్ట్ అనేవి పెట్టి వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి ఉత్సాహంగా ఉన్నారు ఇబ్రాహీంపట్నంలో ఉన్నటువంటి వాళ్ళకు. ఇకపోతే ఇంకా సార్ అభివృద్ధి మీ దయ వల్ల, గౌరవ ముఖ్యమంత్రి గారి దయ వల్ల బ్రహ్మాండమైన 2,930 కోట్ల రూపాయల వరకు ఈ రోజు వరకు అభివృద్ధి గత 10 సంవత్సరాల్లో జరిగిందని చెప్పేసి కూడా ఘంటాపథంగా చెప్పడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంలో ఆర్ఆర్పీ రోడ్స్ కానీ ఏవైనా 23 సబ్స్టేషన్లు కానీ ట్రాన్స్ఫార్మర్లు అంటే లెక్కలు లేవు. ఉన్నటువంటి ఒక వ్యవస్థ అంతా కూడా పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు వాస్తవానికి ఇవాళ కొంగర్లో ఫాక్స్కాన్ తీసుకొచ్చినటువంటి పెద్ద కంపెనీ ఇవాళ 20,000 మంది మహిళలకు న్యాయం జరిగే విధంగా కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది. 4,000 కోట్ల రూపాయలతోటి పెద్ద ఎత్తున ఆ కంపెనీ కూడా రావడం దానికి మనకు ఆలోచన ఉంది. ఎలిమినేట్లో కూడా 600 ఎకరాలు తీసుకోవడం జరిగింది, అక్కడ కూడా పెద్ద కంపెనీలు వస్తూ ఉన్నాయి. తాళ్ళగూడెంలో 400 ఎకరాలు ఉంది, అది కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున కంపెనీలు రావడానికి అవకాశం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నా. నాకు కావాల్సింది ఇవాళ ప్రతి ఇంట్లో ఏదో ఒక జాబ్ చేయాలని, ఏదో ఒకరు ఉపాధి కల్పించే విధంగా కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఉండాలి. ప్రతి ఇంటికి ఏదో ఒక న్యాయం జరగాలని. సార్ ఇలా ఎంకేఆర్ ఫౌండేషన్ ద్వారా మీ అందరికీ న్యాయం జరిగే మాకు ఉన్నటువంటి సందర్భాలు మా నియోజకవర్గంలో 1100 మంది కానిస్టేబుల్ అయ్యారని సార్ చెప్తా ఉన్నా. 1100 మెంబర్స్, అదేవిధంగా 18 మంది ఎస్ఐలు అయ్యారని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నా. ఎంకేఆర్ ఫౌండేషన్ ఉచిత కోచింగ్ పెట్టించి బ్రహ్మాండమైన కార్యక్రమాలు విలేజ్ సెక్రటరీలు కానీ, డెట్లో కానీ, సోషల్ వెల్ఫేర్లో కానీ అన్ని లెక్కలు కలిస్తే 1100 మంది న్యాయం జరిగింది మా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి అబ్బాయిలకు అమ్మాయిలకు అని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. ఇక పోతే సార్ అన్ని చెప్తుండు కానీ మా సమస్య ఎందుకు చెప్తలేడు అనుకుంటున్నారు కదా, చెప్తా, ఇప్పుడే చెప్తా. ఇక సార్ మా మహిళా గ్రూపులు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో టాప్ సార్, రంగారెడ్డి జిల్లాలోనే వీఆర్ ది నెంబర్ 1 ఉన్న వాస్తవం చెప్తా ఉన్నా. అవునా కాదా? ఈ గ్రూపులలో ఎక్కువ ఉన్నటువంటి శాతం మన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం. దేంట్లో అయినా కానీ బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎంటర్ప్రైజెస్లో కానీ ఉన్నటువంటి గ్రూపుల వ్యవస్థ కానీ, అండర్ బ్యాలెన్స్డ్ బ్యాంకులలో లోన్స్ కానీ ఇవాళ 5 లక్షలు 3 లక్షలు ఉండే విధంగా
ఇవాళ 10 లక్షలు 15 లక్షలు 20 లక్షల వరకు కూడా లోన్ల వ్యవస్థ రావడం జరుగుతూ ఉంది. వాళ్ళ సంబంధించిన పరిస్థితి చెప్తే సపోర్ట్ చూస్తారు ఎట్లా కొడతా ఉన్నారు. వాళ్ళకు అవకాశం కావాల్సిందిగా సార్. ఇంకా నేను అడిగేది ఒకటే సార్, ఈడ ఉన్నటువంటి యొక్క గ్రూపుల వ్యవస్థలో ఉన్నటువంటి విఓఎల్ ఉన్నారు సార్, వాళ్ళకు డబ్బులు కావాలని చెప్పేసి, ఎక్కువ నిధులు కావాలంటే శాలరీస్ కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు సార్. నేను ఎక్కడ పోయినా కానీ మాదేమైంది సార్ అని చెప్తారు. ఆశా వర్కర్లు అయిపోయినరు, ఉన్నటువంటి యొక్క కానిస్టేబుల్ అయిపోయినరు, అదేవిధంగా ఉన్నటువంటి యొక్క హోమ్ గార్డ్స్ అయిపోయినరు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు అయిపోయినరు, ఎంప్లాయీస్ అయిపోయినరు, అందరికి ఇచ్చారు. గ్రామ పంచాయతీల్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ మాకెక్కడ న్యాయం జరుగుతలేదు సార్. మా బస్సుల కిరాయిలకే సరిపోతలేవు సార్. వచ్చిన మీటింగ్లకు కానీ ప్రతి ఒక్క విషయం మాకే పని చెప్తా ఉన్నారు సార్. ఏ ప్రభుత్వం నుంచి ఏ కార్యక్రమాలు తీసుకున్నా మాకే పని చెప్పడం జరుగుతుంది. మేము రాసి మా చేతులు అరిగిపోతా ఉన్నాయి సార్ అని చెప్పడం జరుగుతూ ఉంది. అవునా కాదా? అందుకనే మీరు చెప్పే బాధనే నేను చెప్తున్నా సార్కు. కాబట్టి ఖచ్చితంగా సార్ ఏదో ఒక న్యాయం ఈ రోజు మీరు అనౌన్స్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ప్రభుత్వం తరఫున డబ్బుల శాఖ ఎవరి దగ్గర ఉంది అంటే హరీష్ రావు దగ్గర ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. డబ్బులున్న మంత్రి ఎవరయ్యా? ఎవరు చెప్పండి, పేరు చెప్పండి. హరీష్ రావు సార్. చప్పట్లు కొట్టండి గట్టిగా ఒకసారి. కేసీఆర్ ఎట్లా దయామయుడు, మన హరీష్ రావు గారు కూడా అట్లే దయామయుడు. చెప్పిన పని ఇమీడియట్ గా పనిచేసే గొప్ప వ్యక్తి మనకు ఉన్నాడని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి ఇవాళ ఇబ్రాహీంపట్నంలో చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇంకా చేయాల్సినటువంటి చాలా ఉన్నాయి. మీ అందరి దయ వల్ల వాస్తవానికి ఇప్పటి వరకు రాత్రింబవలు కష్టపడి పనిచేయడం జరుగుతూ ఉంది. గౌరవ మంత్రి గారు, జిల్లా మంత్రి గారు కూడా మన ఇబ్రాహీంపట్నానికి ఏ నిధులు వచ్చినా కానీ ఎలాంటి ఆలోచన లేకుండా సంతకాలు పెట్టే ఘనత సబితా ఇంద్రారెడ్డి గారికి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను, ప్రభుత్వం తరఫున మీరు ఉండాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిన పైన ఉంది మీకు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ రాత్రింబవలు కష్టపడి 10 ఏళ్ల నుంచి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో నడుపుతున్నటువంటి గొప్ప వ్యక్తిగా ఇవాళ దేశంలో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3లో వచ్చినటువంటి యొక్క తెలంగాణ మనకు ఉన్నటువంటి పార్వాకాలు కానీ, నీళ్లు కానీ, అగ్రికల్చర్ కానీ ఏది చూసినా బ్రహ్మాండమైనటువంటి చెరువులు, గొలుసు చెరువులతోటి నిండి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు. ఆనాడు 1000 ఫీట్లు వేసినా నీళ్లు లేవు. మరి ఇవాళ 300, 200లలో బ్రహ్మాండంగా ఎకరా, 2 ఎకరాలు, 4 ఎకరాలు పంటలు పండించుకునే పరిస్థితి మన యొక్క నియోజకవర్గానికి వచ్చింది. ఆనాడు ఎండుకాలంలో 635 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఎడగడ్డగా ఇబ్రాహీంపట్నం ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ గొప్ప విషయం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉంటూ పాలమూరు రంగారెడ్డికి నీళ్లు ఇవ్వాలి, ఖచ్చితంగా మన యొక్క రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు నీళ్లు రావాలని ఒక పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి పదే నేను ఎప్పుడు మాట్లాడినా, మాట్లాడినా ఇది అడుగుతున్నటువంటి సందర్భాల్లో మొన్ననే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఒక లిటిగేషన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తీర్చడానికి అవకాశం వచ్చింది. క్లియరెన్స్ రావడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం బ్రహ్మాండంగా ముందుకు పోతుంది. వచ్చే సంవత్సరం లోపలనే మనందరికీ కూడా పెద్ద ఎత్తున న్యాయం జరుగుతుందని చెప్పేసి, నీళ్ల వ్యవస్థ వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి వాళ్ళ నియోజకవర్గంలో సార్ మేము వీఆర్ ఆల్ సాటిస్ఫై సార్. మీ నిధులు, మీ ఆలోచనలు ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి ఈ యొక్క 4 మున్సిపాలిటీలు కానీ ఉన్నటువంటి యొక్క కార్యక్రమాల్లో కానీ 100% వ్యవస్థ బ్రహ్మాండమైనటువంటి నిధులు రావడం జరిగింది. అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం వచ్చింది. ప్రతి గ్రామంలో ఇవాళ మీరు లెక్కలు కట్టండి తల్లి. 10 ఏళ్ల కింద ఎక్కడ డ్రైనేజ్ వ్యవస్థ ఎంత గలీజ్గా ఉండేదో తెలుసా? ప్రతి ఇంట్లో మోరీలతోటి నీళ్ళు లేక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సందర్భాల్లో ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం కూడా ఊర్లు కంప్లీట్ అయినటువంటి సందర్భాలు. వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచన చేయాలి. అర్థం సీసీ రోడ్లు మీకు ఇవాళ బిందెలు పట్టుకొని రోడ్ల పండి పోయేదానికన్నా మంచినీళ్ళ వ్యవస్థ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నీళ్లు ఇచ్చినటువంటి ఘనత ఒకసారి మీరు చప్పట్లతోటి బిందెలు పట్టుకొని బాజార్లో లేకుండా ఇంటికాడ నల్లలు పట్టుకునే విధంగా కార్యక్రమాలు తీసుకున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కిందా కాదా అని ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. అందుకనే రాత్రింబవళ్ళు సార్ ఏడ ఉన్నా ఊర్లన్నీ బాగుండాలి, మండలాలు బాగుండాలి, జిల్లా బాగుండాలనే ఆలోచనతోటి గౌరవ కేసీఆర్ గారు రాత్రింబవళ్ళు కష్టపడి మన ప్రజల కోసం, గ్రామాల కోసం, మండలాల కోసం, జిల్లాల కోసం పెద్ద ఎత్తున
కార్యక్రమాలు తీసుకున్నందుకే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున తెలంగాణలో ఉన్నది అని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడలేను, చాలా టైంలు ఉన్నాయి మాట్లాడుకుంటానికి, ఇంకా విషయాలు ఉన్నాయి. చాలా విషయాలలో అభివృద్ధి కోసం ఇంకా నిధులు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మనకు కావాల్సినటువంటి గౌరవ ఆరోగ్య శాఖ మార్చులు వచ్చారు కాబట్టి ఈ 3 అనౌన్స్ చేయాలని మీ అందరి తరఫున సప్పట్ల ద్వారా నేను వేడుకుంటా ఉన్నాను సార్. ఏది ఏమైనా నా నియోజకవర్గం వెనుకబడినటువంటి నియోజకవర్గం, ఎస్సీలు 27% ఉన్నటువంటి ఒక నియోజకవర్గం, ఆర్థిక స్తోమత లేని కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఏది ఏమైనా వాళ్ళకు న్యాయం జరగాలంటే గవర్నమెంట్ తరఫున సదుపాయాలు కల్పించే విధంగా కార్యక్రమాలు ఉంటేనే 100% ఈ నియోజకవర్గం అభివృద్ధి ముందుకు పోతుందని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి మీరు ఇచ్చేసినటువంటి గౌరవ కాన్స్టిట్యున్సీలో ఉన్న పెద్దలందరికీ, నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యులకు, మహిళలకు, పెద్ద ఎత్తున గ్రూపుల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా సార్ ఇప్పుడే మీరందరూ మీ చేతుల ద్వారా చెక్కులు కూడా పెద్ద ఎత్తున ఇవ్వడం జరుగుతూ ఉంది. 60 కోట్ల రూపాయలు నా నియోజకవర్గంలో ఈ డాక్రా మహిళల కోసం ఇవ్వడం జరుగుతూ ఉంది. జిల్లాకు సంబంధించినటువంటిది 100 కోట్లది ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. మనకు అలవాటు చేతులు లేవట్టి జై చెప్పే అలవాటు ఉందా లేదా మన ఇబ్రాహీంపట్నానికి? ఉంది కదా. ఒకసారి చేతులు లేవట్టి చెప్పండి, జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ రావు, జై సవితమ్మ. అందరికి నమస్కారం. షెర్పు వల్ల రండి, ఇప్పుడు చెప్తాడు. ఇలా మంచి రోజు మనకు న్యాయం జరుగుతుంది. శ్రావణ మాసం వచ్చేసింది, నిన్ననే అమాసం పోయింది. ఇలా మీ అందరికీ మంచి జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికి కూడా మనవి చేసుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారాలు. తెలుసు, నాకు కూడా తెలుసు శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందో, ఆషాఢ మాసం ఎప్పుడు వస్తుందో అన్నీ తెలుసు నాకు. నువ్వు మాట్లాడే ఆమెకి ఇస్తావా? నువ్వు మాట్లాడు. గౌరవ మన యొక్క మన విద్యాశాఖ మార్చులు, మన జిల్లా మంత్రివర్యులు, ఎన్నవేళలా సేవ చేస్తున్నటువంటి గౌరవ సబితా ఇంద్రారెడ్డి గారికి మాట్లాడవలసిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఎక్కువ టైం తీసుకోను. గౌరవనీయులు, మీ అభిమాన నాయకులు, నిరంతరం మీ మధ్యలో ఉండి మీకోసం పనిచేస్తున్న సోదరులు, గౌరవ శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు, వారితో పాటు మన కార్యక్రమానికి ఈరోజు మన జిల్లాలో ముఖ్యంగా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు, పెద్దలు, సోదరులు, మన హరీష్ రావు గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు, అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ గారు, వారికి మనస్ఫూర్తిగా జిల్లా తరఫున స్వాగతం చెప్తా ఉన్నాను. వారితో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ అనిత హరినాథ్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న గౌరవ సోదరులకు అందరికీ కూడా, సోదరులు మల్లేష్ గారితో పాటు గౌరవ గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెంకటరమణారెడ్డి గారితో పాటు గౌరవ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, అదేవిధంగా డిసిసి బ్యాంక్ వైస్ చైర్మన్ గారితో పాటు వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున జిల్లా పరిషత్ మున్సిపల్ చైర్మన్లు కానీ, మా కార్పొరేటర్లు కానీ, మా ఎంపీటీసీలు కానీ, గౌరవ సర్పంచులు కానీ, ప్రజాప్రతినిధులందరికీ, వేదిక ముందున్న మా అక్క చెల్లెళ్ళకి, మా అన్న తమ్ముళ్ళకి అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ అన్ని విషయాలు చెప్పారు కాబట్టి ఎక్కువ టైం తీసుకున్నాను, ఎందుకంటే నెక్స్ట్ నా దగ్గర ఉంది ప్రోగ్రాం, మళ్ళీ లేట్ అవుతుంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, గతంలో తెలంగాణ రాకముందు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉండేదని స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. అది గ్రామాలలో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, కేసీఆర్ గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో ఏ విధంగా పరిస్థితులు మారినాయి అనేది మనం స్పష్టంగా చూస్తున్న సందర్భంలో మా అక్క చెల్లెలైతే ఇంకా దాన్ని అనుభవిస్తున్నారు. ఎందుకంటే ఎండాకాలంలో కానీ ఎప్పుడైనా కానీ నీళ్ళు తెచ్చుకోవాలంటే బోర్ల కాడ కురుకుతుంటాం బిందెలు పట్టుకొని. ఎండాకాలం వచ్చిందంటే బోర్లు ఎండిపోయి, మోటార్లు కాలిపోయి, ప్రతి గ్రామం నుండి మాకు బోర్లు వేయండి, మా ఆడబిడ్డలు కష్టపడుతుండని చెప్తున్న సందర్భం గతంలో చూస్తున్నాం. కానీ ఈరోజు ఇంటింట్లో నల్లా పెట్టి ఆత్మగౌరవంగా ఆడబిడ్డ ఇంట్లోనే నీళ్లు పట్టుకుంటాడు చేసిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారికి దక్కుతుంది. మా ఆడబిడ్డలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే బిందె పట్టుకొని రోడ్డు మీదకి వస్తే 10 కళ్ళు అబ్జర్వ్ చేసేది, అట్లాంటిది ఈరోజు 4 గోడల మధ్యలో ఇంట్లోనే నీళ్లు పట్టుకొని, అది మంచినీళ్ళు ఇవ్వడం ఒక ఎత్తు అయితే, ఆత్మగౌరవంగా ఇంట్లోనే బిందె పట్టుకొని నీళ్లు పట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం అని కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు చెప్తాం. రెండవది మా రైతన్నలు. అప్పుడు తెలంగాణ రాకముందు ఎక్కడొచ్చినా కూడా రైతన్నలు వచ్చి మా దగ్గర ట్రాన్స్ఫారం కలిపోయింది, మా దగ్గర కరెంట్ చక్కగా వస్తలేదు,
ఇస్తున్న 7 గంటలు పొద్దున 3 గంటలు రాత్రి 4 గంటలు ఇస్తున్నారు. పాములు గరిసి చనిపోతున్నారు. పెట్టిన మడి మళ్ళకు పారుతున్నదని ఎక్కడ పోయినా మా రైతన్నలందరూ చెప్పేవాళ్ళు. రాత్రి కరెంటు బంద్ అవుతుందని ఒక దగ్గర చెప్పేవాళ్ళు. కరెంటు బంద్ అయితే పరిశ్రమలలో మా కంపెనీలు నడుస్తలేవని క్లోజ్ చేసుకున్న సందర్భం కూడా చూస్తున్నాం. అలాంటిది ఈరోజు 24 గంటల కరెంట్ ఇస్తూ రెప్పపాటు కూడా కరెంటు పోకుండా చూసిన ఘనత ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది. ఎందుకంటే గతంలో నేను కూడా చూసిన ఎప్పుడొచ్చినా కూడా బిందెలు అడ్డం పెట్టేవాళ్ళు, లేదంటే కరెంట్ చక్కగా ఉంటలేదమ్మా అని చెప్పేవాళ్ళు. ఆ రోజు చూశాను నేను, ఈ రోజు చూస్తా ఉన్నాం. మార్పు ఏ విధంగా ఉందనేది చూడడంలో మనమందరం గమనిస్తున్న అంశం. కిషన్ రెడ్డి గారు మాట్లాడితే ఇప్పుడు చెప్పినారు, ఎక్కడ చూసినా అక్కడో కంపెనీ ఇక్కడో కంపెనీ తీసుకొస్తున్నామని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఇబ్రహీంపట్నంలో అభివృద్ధి జరిగినా మహేష్లో జరిగినట్టే, మహేష్లో ఏ జరిగిన ఇబ్రహీంపట్నం జరిగినట్టే అని భావిస్తూ ఉంటాను నేను. ఎందుకంటే ఫాక్స్కాన్ లాంటి కంపెనీ మన కొంగర దగ్గర వేసినప్పుడు అది కొంగరలో వేసినా కూడా లబ్ధి మాత్రం అటు ఇబ్రహీంపట్నం వస్తుంది, ఇటు మహేశ్వరం కాన్స్టిట్యున్సీ వస్తుంది. కాబట్టి ఈరోజు అంత పెద్ద కంపెనీ ఇక్కడ వేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఆ విధంగా కృషి చేసిన మంత్రివర్యులు కేటీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వస్తున్నప్పుడు దారెంబడంతా కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, హరీష్ రావు గారు మొట్టమొదటిగా మంత్రి కాగానే జిల్లాలో మన ఇబ్రహీంపట్నం చెరువుకి పెద్ద ఎత్తున అప్పుడు 15 కోట్ల రూపాయలు ఇచ్చి చెరువు పూడికతీత తీశారు. కాబట్టి ఈరోజు 36 సంవత్సరాల తర్వాత మా చెరువు నిండి కలకల్లాడుతుందని ఎమ్మెల్యే గారు మంత్రి గారు చెప్తున్న సందర్భం వింటూ ఉంటే ఒక చెరువు నిండితే ఎంతమంది సంతోషపడతారని. చుట్టుపక్కల బోర్లన్నీ కూడా రీఛార్జ్ అవుతూ ఉంటాయి. చుట్టుపక్కల కుల వృత్తుల మీద ఆధారపడ్డ వాళ్ళు చెరువులలో చేపలు వేసుకొని నిజంగా గతంలోకి ఒకసారి చూద్దాం, గతంలో చేపలు కావాలంటే ఎక్కడి నుండో ఈస్ట్ గోదావరికి వెళ్ళి రావాలని ఎదురు చూసేవాళ్ళం. అట్లాంటిది ఈరోజు చెరువులలో పుష్కలమైన నీళ్లతో మిషన్ కాకతీయ ద్వారా గౌరవ మంత్రి గారు ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్గా తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా చెరువులు పుష్కలమైన నీళ్లతో ఉన్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి నిజంగా గౌరవ మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఉన్నారు, ఇప్పుడే మాట్లాడుతూ చెప్తా ఉన్నాం, ఇక్కడున్న మా సెర్ఫ్ వాళ్ళకి కానీ అదేవిధంగా మా మెక్మాలో పనిచేస్తున్న ఆర్పీలకు కానీ తప్పకుండా వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి, వాళ్ళకు కూడా ఉద్యోగ భద్రత ఉండాలని మరొకసారి గౌరవ మంత్రి గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దగ్గర ఇప్పటికే డిస్కస్ చేస్తున్నారు కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్తూ, ఇంకొకటి మా రంగారెడ్డి జిల్లాలో అభయహస్తం కట్టిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అన్ని జిల్లాలకు ఇచ్చినా అప్పుడు ఎలక్షన్ ఉండింది కాబట్టి కోడ్ ఉంది కాబట్టి మా జిల్లాకు రిలీజ్ చేయలేదు. ఆ డబ్బులు కూడా రిలీజ్ చేస్తే అభయహస్తం సమస్య తీరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గౌరవ మంత్రి గారికి మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వాటిని కూడా ఈ వారం 10 రోజులు, ఎందుకంటే నిన్ననే కొంతమంది ఒక మీటింగ్లో కూర్చున్నాం, నా ముందు కూర్చున్నారు కొంతమంది సోదరులు, సాయంత్రం 7 అవుతుంది, 7:30కు ఫోన్లలో టింగ్ టింగ్ అని మోగుతున్నాయి వాళ్ళవి. ఏంటి అని ఓపెన్ చేసి చూపిస్తున్నట్టు, రైతు రుణమాఫీ, ఇగో నాకు 74,000 వచ్చిందమ్మా, ఇగో నాకు 80,000 వచ్చిందమ్మా అని అక్కడ కూర్చున్నలే చూపిస్తూ ఉన్నారు. నిన్ననే చాలామంది రైతుల అకౌంట్లలో ₹1,00,000 రుణమాఫీ ఏదైతే ఉందో నిన్ననే పెద్ద ఎత్తున రైతులకు రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి గారికి రైతన్నలందరి పక్షాన ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళ సంతోషాన్ని ఆ ఫోన్లో చూసినప్పుడు వాళ్ళ సంతోషం మొహం వెలిగిపోతా ఉన్న సందర్భంలో నిజంగానే రైతుకి వెన్నుదన్ను కాదు, ఎప్పుడు రైతుకు వెన్నుముక అంటాం, ఆ రైతుకు వెన్నెముకగా నిలిచిన కేసీఆర్ గారికి, ఈ ప్రభుత్వానికి మీరందరూ అండగా ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా సోదరులు కిషన్ రెడ్డి గారు అడిగిన కోరికలన్నీ దయచేసి మంజూరు చేయమని మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎంత చేసినా తృప్తి ఉండదు కిషన్ రెడ్డి గారికి. ఇంకా ఇది చేయండి అది చేయండి అని అక్కడి నుండి ఇక్కడికి అడుగుతూనే ఉన్నారు. నిజంగానే ఒకప్పుడు ఇబ్రహీంపట్నం వెనుకబడ్డదనే వాళ్ళం, ఎవరు వచ్చినా ఇబ్రహీంపట్నం చూడమనే వాళ్ళం. కానీ ఈరోజు పరిస్థితి అట్లా లేదు. ఇబ్రహీంపట్నం అన్ని రంగాలలో అన్ని మూలల్లో సమగ్ర అభివృద్ధి జరుగుతున్న సందర్భంలో కిషన్ రెడ్డి గారికి, సోదరులకి మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మీరందరూ రేపు జరుగుతున్న ఎన్నికల్లో మీకోసం పనిచేస్తున్న కిషన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ఆశీర్వదించి మరొకసారి ఇటు ఎమ్మెల్యేగా ఈయన గెలిపించుకుందాం కిషన్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకున్నట్టు మీరందరూ మనస్ఫూర్తి ఆశీర్వదించి మనం మరొకసారి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులు, ఇప్పుడు మీరు అందరూ కూడా ఎదురు చూస్తూ అన్ని విధాల ఆలోచనలు చేసినటువంటి యొక్క గౌరవ ఆర్థిక శాఖ మార్చులు, అదేవిధంగా ఆరోగ్య శాఖ మార్చులు మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. సార్ అడుగుతా ఉన్నాడు,
ఏమేమి చెప్పినావు నువ్వు అన్నీ ఇంకా చాలా చెప్పినట్టున్నది అని చెప్తా ఉన్నాడు. సార్ కొన్నే చెప్పినా ఇంకా చాలా ఉన్నాయి సార్, ఎంకసీర్ చెప్తా, ఇవైతే చెప్పాలి సార్ మీరు అని చెప్పి అడిగినాను. చప్పట్ల ద్వారా వారిని స్వాగతం పలకాలని చెప్పి కూడా మరొకసారి. జై తెలంగాణ. గౌరవనీయులు, మీ అందరి అభిమాన నాయకులు, సీనియర్ శాసనసభ్యులు పెద్దలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, మా క్యాబినెట్లో చాలా సీనియర్ మంత్రివర్యులు, చాలా అనుభవం, ఎంత ఎదిగినా అంత ఒదుగుతూ నిరంతరం ప్రజల మధ్య ఉండే మా అక్క సబితా ఇంద్రారెడ్డి గారికి, సీనియర్ నాయకులు గౌరవనీయులు క్యామ మల్లేశం గారు, జడ్పీ చైర్మన్ గారు సోదరిమణి అనిత గారు, ఈ కార్యక్రమంలో ఉన్న మా తమ్ముడు ప్రశాంత్ గారు, వెంకటరమణారెడ్డి గారు, ఇంకా వేదిక మీద ఉన్న మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మా అక్కా చెల్లెలకు, మా వివోఏలకు, ఆర్పీలకు, మా పార్టీ కార్యకర్తలకు, సీనియర్ నాయకులకు, జర్నలిస్టులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మా కిషన్ అన్న నన్ను ప్రోగ్రాం పిలిచిండంటే ఏదో ప్రేమ కొద్దీ పిలిచిండేమో అనుకున్నా. ఈడ కూర్చున్నాక అర్థమైంది, ముంగట మిమ్మల్ని కూర్చోబెట్టిండు, మైక్ పట్టుకొని ఇప్పుడు చప్పట్లు కొట్టు 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 అంటే నువ్వు చెప్పు చెప్పు అని నాకు చెప్పగానే చెప్పిండు. అంతేనా? ఇక నన్ను ఫిక్స్ చేసేసిండు ఇక్కడ. దానికి తోడు సబితక్కతో చెప్పించిండు, మా కిషన్ అన్న అడిగిన అన్నీ ఇచ్చేయాలని చెప్పి సబితక్కతో ఎండార్స్మెంట్ ఇప్పించిండు. లాస్ట్ టైం కూడా ఒకసారి నేను అప్పట్లో ఇడికి వస్తే ఇట్లే ఓ మీటింగ్ పెట్టి ఆ చెరువుకో 15 కోట్లు ఇచ్చేదాకా ఏమేం కావాలో అన్నీ అడిగి తీసుకున్నాడు. అంటే తన ప్రేమ మీ మీద, ఇబ్రాహీంపట్నం మీద తనకు ప్రేమ, ఈ ప్రజల పనులు జరగాలని తన తన్లాట తప్ప తనకేమున్నది? ఆయనకి ఇంటికేమైనా వచ్చేది ఉందా? నన్ను పట్టుకొచ్చి మీతో చప్పట్లు కొట్టించి నన్ను చెప్పించు అంటే ఎవరి కోసం? మీ పని జరగాలి, మీ ఆకాంక్ష నెరవేరాలి, మా ఇబ్రాహీంపట్నంకు మంచి జరగాలనేటువంటి ఒక తన్లాట కిషన్ అన్న మాటలో మనకు కనబడతా ఉంది. మీరు ఒక విషయం ఆలోచించాలి దయచేసి. ఇవాళ కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ కూడా ఆయన ఎప్పుడు చూడు ఇబ్రాహీంపట్నంలో ఇల్లు ఇక్కడనే క్యాంప్ ఆఫీసులే ఉంటాడు, లేదు ఊళ్ళే ఉంటాడు. చాలా మంది ఎమ్మెల్యేలు అంతా హైదరాబాద్ వచ్చిపోయేటోళ్ళు ఉంటారు. మరి కొన్ని రాజకీయ పార్టీలేమో ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఇక ఓట్లు రాగానే హైదరాబాద్కి వెళ్ళి సూట్ కేసులో 4-5 జతల అంగిలాగులు పెట్టుకొని వస్తారు ఇబ్రాహీంపట్నంకు. ఎన్నికలు కాగానే దాటుతారు. మరి మనం కూడా ఆలోచించాలి, ఎన్నికలు వచ్చినప్పుడు వచ్చే నేతలు కావాలన్నా, ఎల్లప్పుడూ మన సేవలో ఉండే నాయకులు మనకు కావాలన్నా ఈరోజు ఆలోచించాలి. కిషన్ రెడ్డి గారు ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండే నాయకుడు. ఇంకా కొంతమంది ఉన్నారు, టికెట్ రాగానే ఇక బయలుదేరుతారు హైదరాబాద్కి వెళ్ళి, మొత్తం మంచి పెద్ద పెద్ద కార్లు వేసుకొని కడక్ బట్టలు వేసుకొని వెళ్తారు, ఎన్నికలు కాగానే దాటుతారు. అటువంటి వాళ్ళు కాదు, మనకు ప్రజలకు సేవ చేసే నాయకత్వం కావాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారు వచ్చినాక మా అక్క చెల్లెలు మీరే ఆలోచించండి, ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి. ఇక్కడ మీరు మహిళలే ఎక్కువ ఉన్నారు కనుక మహిళల గురించి. ఇవాళ చిన్న పిల్లల నుంచి బిడ్డ కడుపులో పడగానే న్యూట్రిషన్ కిట్ ఇస్తుండు కేసీఆర్. బిడ్డ కడుపులో పడంగానే ఆ తల్లి బలంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ బలంగా ఉంటాడు అని ఈ మధ్యనే స్టార్ట్ చేసినాం. దాని పేరు న్యూట్రిషన్ కిట్. ఏముంటాయి ఆ న్యూట్రిషన్ కిట్లా? ఎవరికి ఇస్తారు అవి? గర్భం దాల్చిన తల్లికి 4వ నెల ఒకసారి, 7వ నెల ఒకసారి ఈ న్యూట్రిషన్ కిట్ ఇవ్వమన్నాడు మన కేసీఆర్. అందులో ఏముంటాయి? అందులో హార్లిక్స్ ప్రోటీన్ మిక్స్ పౌడర్ కానీ, ఖర్జూర పండ్లు కానీ, నెయ్యి కానీ, టానిక్లు కానీ, బెల్లం పట్టీలు కానీ, అంటే ఆ తల్లి ఆరోగ్యంగా ఉండాలి అని ఇలా ఎవరు దరఖాస్తు పెట్టలే, మనని ఎవరు అడగలే. రక్తహీనతతో మహిళలు బాధపడతా ఉన్నారు, పుట్టిన పిల్లలు బలహీనంగా పుడతా ఉన్నారు, డెలివరీ టైంలో తల్లి పిల్లల మరణాలు జరుగుతూ ఉన్నాయి. ఇవి జరగొద్దంటే ఆ తల్లి బలంగా ఉండాలని చెప్పి ఇలా న్యూట్రిషన్ కిట్ అనే కార్యక్రమాన్ని తెచ్చింది మన ముఖ్యమంత్రి. మరి ఇలా ప్రభుత్వ ఆసుపత్రులు ఎంత బలోపేతమైనయో మీకు తెలుసు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సర్కార్ దవాఖాన్లలో 30% డెలివరీలు అయితే ఈరోజు 72.8% ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు అవుతా ఉన్నాయి. రివర్స్ అయింది. ఆనాడు 30 గవర్నమెంటు, 70 ప్రైవేట్. ఇవాళ 72 గవర్నమెంటు, 28 ప్రైవేట్.
అంటే మరి ఆసుపత్రులు బాగా పనిచేస్తున్నాయి కనుక పెద్ద ఎత్తున ఆసుపత్రులు పెట్టినాం కనుక మహిళలందరూ ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తూ ఉన్నారు. మరి బిడ్డ కడుపులో నుంచి రాగానే కేసీఆర్ కిట్ ఇస్తున్నాం, మీ అందరికీ తెలుసు. ఆ కేసీఆర్ కిట్లో ఏముంటాయో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఆ 11 లక్షల మందికి ఇప్పటిదాకా కేసీఆర్ కిట్లు ఇచ్చాం. అంటే ఆ తల్లికి కాన్పు చేయించి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని తెచ్చి ఇంటి దగ్గర దించే కార్యక్రమం చేసింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం, మన కేసీఆర్ కాదా? ఒకసారి ఆలోచించండి. అంతేకాదు ఆ అమ్మకు గర్భం దాల్చిన తల్లికి మనం ఇంకా 2 కార్యక్రమాలు పెట్టినాం. ఆరోగ్య లక్ష్మి, అమ్మ ఒడి. అంగన్వాడీ స్కూళ్ళల్లో ఆ తల్లికి రోజు పాలు కోడిగుడ్డుతో అన్నం పెట్టే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు పెట్టినారు. అమ్మ ఒడి వాహనాలు, మీరు దవాఖానకు పోయి చూయించుకోవాలంటే మీ ఊర్లో మీ ఆశా వర్కరు మిమ్మల్ని బండిలో ఎక్కించుకొని దవాఖానకు తీసుకుపోయి చూపించి మళ్ళీ అదే బండిలో తెచ్చి ఇంటికాడ దించిపోతా ఉన్నారు. టీఫా స్కాన్తో సహా అన్ని పరీక్షలు ఉచితంగా చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. అంటే ఆరోగ్య లక్ష్మి, అమ్మ ఒడి, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు, కేసీఆర్ కిట్టు, ఇన్ని కార్యక్రమాలు ఇవాళ మన ప్రభుత్వం చేస్తూ ఉంది. అంతేకాదు ఇవాళ మహిళల కోసం అన్నిటికంటే పెద్ద సమస్య మంచినీళ్ళ సమస్య ఉండే. ఎండాకాలం వచ్చిందంటే మా సబితక్క చెప్పినట్టు మేము కూడా అప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నాం. మేము ఊళ్ళకి పోవాలంటే ముందు పోలీస్ బండి అనే పంపుదాము, లేకపోతే బోరు బండి అనే పంపినాక వెనక మెల్లగా మేము పోదుము. ఎందుకంటే బోరు బండి పోతేనన్నా వచ్చింది బండి కొబ్బరికాయలు కొడదామని ఆడోళ్ళంతా జమ ఎదురు మమ్మల్ని ఏమి అనకపోదురు. లేకపోతే పోలీస్ బండి అనే పోయి ఆ బిందెలన్నీ జరిపినాక వెనకకెళ్ళి మేము పోదు మెల్లగా. ఇలా పరిస్థితి ఉందా ఏ ఊళ్ళోనన్నా? మంచినీళ్ళ కోసం అక్క చెల్లెలు ఏ ఒక్కరు కూడా బిందె పట్టుకొని రోడ్డు మీదకి రావద్దని చేసిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. గతంలో కూడా ఉన్నారు నాయకులు. తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎంతమంది మారినా అక్క చెల్లెళ్ళ మంచినీళ్ళ కష్టాలు మాత్రం తీరలే. ఇప్పుడే ఆడ పెద్ద వాటర్ ట్యాంకు, దాదాపు 30 లక్షల లీటర్ల వాటర్ ట్యాంకు కూడా మన ఎవరేది తొర్రూరులో ప్రారంభించి ఇక్కడికి వస్తూ ఉన్నాం. అంటే ఎక్కడ కూడా మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా ఇవాళ అక్క చెల్లెళ్ళ మంచినీళ్ళ కష్టాలు తీర్చుకున్నాడు మన ముఖ్యమంత్రి గారు. ఇవాళ మీ వడ్డీ లేని రుణాలు కానీ, మీ అభయహస్తం కానీ, బ్యాంకు లింకేజీ కానీ ఇవాళ చాలా పెద్ద ఎత్తున పెంచినాం. ఇప్పుడే మా సబితక్క చెప్పింది, మీ అభయహస్తం దాదాపు రంగారెడ్డి జిల్లాలో ఒక 89,000 మందికి రావాల్సింది ఉన్నది, అది వెంటనే ఇప్పియాలని అక్క చెప్పింది. 2-3 రోజుల లోపల ఆ డబ్బులు మీ అకౌంట్లలో వేయిస్తామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఒక 2-3 రోజుల్లో ఇప్పించేస్తాం. ఇక మా విఓఏలు, ఆర్పీలు తయారున్నారు. వాస్తవానికి మీరు కూడా ఆలోచించాలి. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా మీకు ₹1 కూడా ఇయ్యలే. కాగితం ఇచ్చిరు లాస్ట్లా, కానీ రూపాయి మాత్రం ఇయ్యలే. అసలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ₹1 అంటూ రావడం జరిగిందంటే అది కేసీఆర్తోనే అయింది, బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అయింది. అప్పటిదాకా వాళ్ళు మిమ్మల్ని గుర్తించలే, మిమ్మల్ని ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలే. ఆ సంఘమోళ్ళు ఇస్తే ఇచ్చినట్టు, లేకపోతే లేదు. కానీ ఈరోజు మీ 3-4 కోరికలు ఉన్నాయి. రెన్యువల్ను ఆటోమేటిక్ చేయమని, ఈ 3 నెలలకోసారి రెన్యువల్ తీసేయాలని, అంతేనా? ఇన్సూరెన్స్ చేయాలని, మీ వేతనం పెంచాలని. ఈ 3 కోరికలు ఒక వారం 10 రోజుల లోపల దాన్ని పరిష్కారం చేసి మళ్ళీ మీకు అందజేస్తామని మనం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు అంగీకరించిండ్రు, చేయమని చెప్పిండ్రు. మొన్ననే పంచాయతీరాజ్ శాఖ నుంచి మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఫైల్ వచ్చింది. దాన్ని పెంచి మీ 3-4 సమస్యలు, బీమా అయితేనేమి, రెన్యువల్ అయితేనేమి, వేతనం పెంపు అయితేనేమి, 3 సమస్యలు కూడా మీకు పరిష్కారం చేయబోతా ఉన్నామని మనం చేస్తూ ఉన్నాం. ఇక మా ఆర్పీలు, ఊర్లలోకి పోతే విఓఏ అంటాం, మున్సిపాలిటీకి వస్తే ఆర్పీ అంటాం. మీకు సంబంధించి కూడా మరి మొన్ననే మున్సిపల్ మంత్రి గారు మేము కూర్చొని అందరం కూడా కేటీఆర్ గారు మేము మాట్లాడినాం. మీది కూడా డెఫినెట్గా ఇప్పుడు అంతా 4,000 మాత్రమే ఉన్నది, మీది కూడా పెంచవలసిన అవసరం ఉంది. వారిది మీది 2 కలిపి ఈ వారం లోపలనే ఉత్తర్వులు ఇస్తామని చెప్పి కూడా మీకు మనం చేస్తూ ఉన్నాం. ఇక మా సబితకి ఏమంటుందంటే అభయహస్తం ఇస్తున్నారు, విఓఏలకి ఆర్పీలకి సమస్య పరిష్కారం చేస్తున్నారు. మొన్న వడ్డీ లేని రుణ డబ్బులు కొంత వచ్చినాయి, ఇంకా రావాల్సింది కొంత ఉన్నది, అది కూడా ఇప్పిమని అడుగుతా ఉంది. తప్పకుండా ఇప్పుడు ఏమైందంటే రుణమాఫీ నడుస్తూ ఉంది. రైతులకు రుణమాఫీ చేస్తామని మన మాట ఇచ్చిండు మన కేసీఆర్. అందుకే ఇప్పుడు ఒకేసారి 20,000 కోట్ల రూపాయలు రైతులకు ₹1,00,000 దాకా అప్పు మాఫీ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంకొక 15-20 రోజులు అయితే ఈ రుణమాఫీ పూర్తయిపోతుంది.
ఈ రుణమాఫీ పూర్తయిపోయిన తర్వాత మీ వడ్డీ లేని రుణం డబ్బులు కూడా తప్పకుండా మా అక్క చెల్లెళ్ళ డబ్బులు కూడా విడుదల చేస్తామని మనం చేస్తూ ఉన్నాం. ఇకపోతే కళ్యాణ లక్ష్మి మీకు తెలియంది కాదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే ₹1 సాయం చేసిండ్రా అమ్మ? ₹1. మరి ఇలా కేసీఆర్ గారు వచ్చినాక ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి ₹1,00,000 అందిస్తున్నది నిజం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా ప్రతి తల్లికి కూడా బిడ్డ ఉండే ప్రతి తల్లికి ఒక భరోసా ఉన్నది. ₹1,00,000 అయితే మా కేసీఆర్ పంపుతాడు, కిషన్ రెడ్డి గారు ఇస్తాడు అని ఓ భరోసా ఉందా లేదా? ఎంత అందులో పైరే ఉందా? దరఖాస్తు పెట్టేది ఉందా? ముఖం చూసి ఇచ్చేది ఉందా? పెండ్లైతే చాలు కార్డు పెట్టి దరఖాస్తు ఇస్తే చాలు 3-4 నెలల్లో తెచ్చి చెక్కు మీ చేతుల్లో పెడతా ఉన్నారు. ఆ చెక్కులు కూడా ముఖ్యమంత్రి గారు ఏం చేసిండు? మొదట్లో మేము ఆడపిల్ల పెళ్ళయ్యే అమ్మాయి పేరు మీద ఇచ్చినాం. పెళ్ళయ్యే అమ్మాయి పేరు మీద ఇస్తే అది అత్తగారింటికి పోయినాక చెక్ వచ్చింది. ఆడికి పోయినాక అల్లుడు మోటార్ సైకిల్ కొంటా అంటుండు, అత్త దావత్ ఖర్చుల కింద ఇవ్వమంటుంది కోడల్ని. ఇది బాగలేదని మళ్ళీ ఆలోచించి ఆ అమ్మాయి పెళ్లి బరువు తల్లికి తెలుస్తుంది, ఆ తల్లి చేతిలోనే ₹1,00,000 పెట్టమని మీ చేతుల్లో పెడతా ఉన్నాడు కేసీఆర్ గారు. మా మగవాళ్ళు కూడా కొడుతున్నారు పక్కకు, వాళ్ళకు కూడా ఇయ్యకమన్నాడు. తొవ్వంట ఖర్చులు ఉంటాయి ఇంటికి పోయే వరకు, అక్క ఆ తల్లి చేతిలో పెడితే మాత్రం బరాబర్ ₹1,00,000 వాళ్ళకే ముట్టాయని చెప్పిండు కేసీఆర్. ఇది మంచిదా కాదా? ఇలా ఎన్ని కార్యక్రమాలు, ఆరోగ్య లక్ష్మి కానీ, ఇలా అమ్మఒడి కానీ, న్యూట్రిషన్ కిట్ కానీ, కేసీఆర్ కిట్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఇప్పుడు గృహలక్ష్మి అనే కార్యక్రమం స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఈ గృహలక్ష్మి కూడా ఏంది? అవి కూడా మీకే ఇవ్వమన్నాడు కేసీఆర్. ఆ గృహలక్ష్మి కింద ఇప్పుడు ఇండ్లు శాంక్షన్ చేస్తాడు, మా కిషన్ అన్న 3-4 వేలు ఇండ్లు ఇస్తాడు, ఈ వారంలో ఇచ్చేస్తాడు మీ అందరికీ. ఆ డబ్బులు కూడా మీ అకౌంట్లోనే వేయమన్నాడు. ఆ ఇంటి యజమానిరాలు, ఆ ఇంటి అమ్మ ఏదైతే ఉంటుందో ఆ తల్లి పేరు మీదనే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి సీదా ఇల్లు కట్టుకునే పైసలు కూడా మీ అకౌంట్లోనే ఇవ్వమన్నాడు మన కేసీఆర్ గారు. అంటే ఏ కార్యక్రమం చేసినా, ఒక ఇంటికి పట్టా ఇచ్చినా, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా, ఒక గృహలక్ష్మి కార్యక్రమం ఇచ్చినా, ఒక కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చినా అది మీ పేరు మీదనే ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అంటే మహిళలు ప్రతి రూపాయి కూడా సద్వినియోగం చేసుకుంటారు. మహిళల చేతుల్లో పెట్టే ఆ కార్యక్రమం సక్సెస్ అవుతుంది అనేది మన ముఖ్యమంత్రి గారి నమ్మకం. మీ మీద వారికి అంత ప్రేమ. మరి దీన్ని మీరు అందరూ కూడా కాపాడుకోవాలి, ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని నేను కోరుతా ఉన్నా. నిజంగా ఒకసారి ఆలోచించండి. ఆనాడు తెలంగాణ రాకముందు 200 పెన్షన్ ఉంటే ఇవాళ ₹2,000 పెన్షన్ చేసింది కేసీఆర్. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాం. 4,000 ఉన్న రైతు బంధును 5,000 చేస్తామంటే ఇలా ₹5,000 చేసినాం. 75,000 ఉన్న కళ్యాణ లక్ష్మిని ₹1,00,000 చేస్తామంటే ₹1,00,000 చేసినాం. రుణమాఫీ చేస్తామని మాట ఇస్తే ఇలా రుణమాఫీ తూచా తప్పకుండా ఇలా అమలవుతున్నటువంటి విషయం కూడా మీకు తెలుసు. ₹1,000 ఉన్న ఆసరా పెన్షన్ను 2,000 చేస్తా అని కేసీఆర్ మాట ఇచ్చిండు. ఇచ్చిన మాట ప్రకారంగా తెల్లారికెళ్ళి 2,000 కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అంటే ఇలా ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట బీఆర్ఎస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది. కొంతమంది ఏంటంటే ఎన్నికలు వచ్చినాయంటే నోటికి వచ్చినట్టుగా వాళ్ళ నోళ్ళకు మొక్కాలి, ఇక అన్ని ఇస్తామంటారు. ఎలక్షన్ కాగానే మళ్ళీ మోసం చేస్తారు. ఓడ దాటేదాకా ఓడ మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప అన్నట్టు ఉంటుంది. అటువంటి పార్టీల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. ఇలా కేసీఆర్ వచ్చినాక నేను మంచినీళ్ళు ఇస్తా అన్నాడు, మంచినీళ్ళు ఇచ్చిండు. ఇవాళ చెరువులు బాగా చేస్తా అన్నాడు, చెరువులు బాగా చేసిండు. ఆసుపత్రులు బాగా చేస్తా అంటే ఆసుపత్రులు బాగా చేసిండు. ఇవాళ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టమంటే మన రంగారెడ్డి జిల్లా మెడికల్ కాలేజీ కూడా ఇబ్రాహీంపట్నం, మహేశ్వరం 2 నియోజకవర్గాల మధ్య అద్భుతంగా మెడికల్ కాలేజీ కూడా వస్తూ ఉంది. ఆ మెడికల్ కాలేజ్ వస్తే మీలాంటి పేదలకు కూడా మంచి వైద్యం దొరుకుతుంది. మనం పెద్ద పెద్ద ప్రైవేట్ ఆసుపత్రులకు పోవాల్సిన అవసరం లేకుండా ఒక ఉస్మానియా ఆసుపత్రి లాంటిది, ఒక గాంధీ ఆసుపత్రి లాంటి ఆసుపత్రి మన మహేశ్వరం, ఇబ్రాహీంపట్నం మధ్య మరో పెద్ద ఆసుపత్రి కూడా రాబోతా ఉంది. ఇలా ఎన్నో ఆలోచించినాం. ఆరోగ్య మహిళ ఇది కూడా మీకోసం స్టార్ట్ చేసినాం. మన నియోజకవర్గంలో అబ్దుల్లాపూర్ మెట్లో ఒకటి, దండు మైలారంలో ఒకటి, 2 ఆరోగ్య మహిళ ఆసుపత్రులు తెచ్చాం. ఇంకా కూడా తెస్తాం కొన్ని. ఇప్పుడైతే 2 స్టార్ట్ చేసినాం. ఏంటిది ఆరోగ్య మహిళ? ముఖ్యంగా మహిళలు అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. రకరకాల ఇన్ఫెక్షన్స్తో, వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. కానీ తమకుండే బాధను ఎవరికి చెప్పాలనో అర్థం కాక అక్కడికి వెళ్తే మగవాళ్ళు ఉంటారని, లేకపోతే డబ్బులు లేవని, ఓర్పు ఎక్కువ కనుక చూద్దాంలే అని చెప్పి వాయిదా వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. దానివల్ల క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తూ ఉన్నాయి. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకే ఇవాళ మన రాష్ట్రంలో ఒక 200 చోట్ల ఈ ఆరోగ్య మహిళా కేంద్రాలని కొత్త ఆసుపత్రులు ప్రారంభించాం.
ఏంటి ఆరోగ్య మహిళ? అక్కడ అందరూ మహిళలే ఉంటారు. డాక్టర్ మహిళలే ఉంటారు, మీకు పరీక్షలు చేసే ల్యాబ్ టెక్నీషియన్ మహిళలే ఉంటారు, మందులు ఇచ్చే ఫార్మసిస్టు మహిళనే ఉంటారు, ఏఎన్ఎం, స్టాఫ్ నర్సు, అటెండరు, వాచ్మెను అందరూ ఆడవాళ్లే ఉంటారు అక్కడ. సో దట్ ఏంటంటే మీరు ధైర్యంగా ఆడికి వెళ్ళొచ్చు, మీ సమస్యను చెప్పొచ్చు, మీకుండే ఇబ్బందులు పరిష్కారం చేసుకోవచ్చు. అక్కడ ఉచితంగా చూస్తారు, ఉచితంగా పరీక్షలు చేస్తారు, ఉచితంగా మందులు ఇస్తారు. ఇంకా ఏదైనా పెద్ద జబ్బు ఏదైనా ఉంటే పెద్ద ఆసుపత్రికి కూడా తీసుకుపోయి ₹1 ఖర్చు లేకుండా మీ స్కానింగ్ కానీ ఆపరేషన్ కానీ మీకు అవసరమైన వైద్యాన్ని కూడా అందించే కార్యక్రమమే ఆరోగ్య మహిళ. ఇప్పుడు మన నియోజకవర్గంలో 2 చోట్ల ఉంది. ఒకటి అబ్దుల్లాపూర్ మెట్టు, రెండవది దండు మైలారం. ఇది మంగళవారం మాత్రం పెట్టినాం. మిగతా రోజుల్లో మీకు ఒక్క పొద్దులు చాలా పూజలు ఉంటాయి కదా, మీకు మంగళవారం అయితే కొద్దిగా తక్కువ ఉంటాయని చెప్పి ప్రతి మంగళవారం నాడు ఉదయం నుంచి రాత్రి వరకు ఆ బృందం అంతా అక్కడ ఉంటుంది. సో మీరెవ్వరికైనా అట్లాంటి ఇబ్బందులు ఉంటే ధైర్యంగా మా ఆర్పీలు, మా విఓఏలు మీ గ్రూప్ మీటింగుల్లో చెప్పాలి. ఆరోగ్య మహిళ ఆసుపత్రులు మన కోసం మన ప్రభుత్వం పెట్టింది. ఎవరైనా ఇబ్బందులు ఉంటే బాధపడద్దు, వెళ్ళి చూయించుకోండి, ఈ వసతిని ఉపయోగించుకోండి అని చెప్పి ఆరోగ్య మహిళ కార్యక్రమం గురించి కూడా ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. మీ గ్రూప్ మీటింగ్స్ జరిగినప్పుడు, గ్రామ సంఘం మీటింగ్ అయినప్పుడు, మీ పట్టణ బస్తీ మీటింగ్ జరిగినప్పుడు ఆ మీటింగుల్లో ప్రజలకు ఇది వివరించి చెప్పాలని చెప్పి కూడా నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. మరి ఈరోజు అనేక కార్యక్రమాలు, ఎన్ని కార్యక్రమాలు! ఇవాళ రైతుల కోసం కేసీఆర్ చేసినంత పని ఇంకెవరు చేయరు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇండియాలో మస్తుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు మొన్న కర్ణాటకలో గెలిచిండ్రు. కర్ణాటకలో ఇలా ఏం పరిస్థితి ఉందంటే రైతులకు 8 గంటల కరెంటు కూడా వస్తలేదు. బెంగళూరులో 4 గంటలు కరెంటు కోత, ఫ్యాక్టరీలకు కరెంటు కోత, ఐటీ కంపెనీలకు కరెంటు కోత. మన ఇబ్రాహీంపట్నంలో ఏ ఊర్లోనైనా కరెంటు పోతుందా? ఇవాళ బాయికాడ 24 గంటలు ఇచ్చిండు, మీ ఊర్లలో 24 గంటలు ఇచ్చిండు, ఫ్యాక్టరీలకు 24 గంటలు ఇచ్చిండు, ఇబ్రాహీంపట్నంలో ఇళ్లలో కూడా మన కేసీఆర్ 24 గంటలు ఇచ్చిండు. అదే కాంగ్రెస్ ఉన్న కర్ణాటకలో రైతులకు 8 గంటల కరెంటు కూడా వస్తలేదు. మొన్నోసారి ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అంటాడు, 24 గంటల కరెంటు కేసీఆర్ ఉత్తగిస్తుండు, ఇంత అవసరమే లేదు కరెంటు, 3 గంటలు ఇస్తే చాలట. చాలా 3 గంటలు? మన బాయికాడ 3 గంటలు ఇస్తే 3 ఎకరాలు వాడుతుంది అంటుండు రేవంత్ రెడ్డి. వాడుతుందా? 3 గంటలు చాలుతుందా? 24 గంటలు కావాలనా? 24 గంటల కరెంటు కావాలి అంటే వాళ్ళందరూ చేయలేవట్టు చూస్తాను నేను. అందరికి 24 గంటలు కావాలి. ఓకే, థ్యాంక్ యూ. ఎవరన్నా మరి రేవంత్ రెడ్డి అన్నట్టు 3 గంటలు చాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు కదా, 3 గంటలు చాలంటే వాళ్ళు ఉంటే చేయలేవట్టు జరా. బాయికాడ 3 గంటలు చాలు ఫుల్ వాడుతుంది అంటే వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఉంటే జర చేయలేవట్టురి. మరి ఆయన అంటుండు కదా 3 గంటలకి చాలని. ఇప్పుడు బీజేపీ వాడేమో మీటర్లు పెట్టమంటుండు బాయికాడ మీటర్లు పెట్టాలట, మీ ఇంటికాడికి బిల్లు పంపమంటుండు. కాంగ్రెస్ వాడేమో 3 గంటల కరెంటు చాలంటుండు. మన కేసీఆర్ ఏమో 3 పంటలు పండియమంటుండు. మరి ఎవరు కావాలి మనకు? 3 పంటలు పండించి మన పార్టీ కావాలనా? 3 గంటల కరెంటోడు కావాలనా? మీటర్లు పెట్టే పార్టీ కావాలనా? దయచేసి మీరు ఆలోచించండి. బీజేపీ వాడేమో మీటర్లు పెట్టు, ఇంటికాడికి బిల్లు పంపంటుండు. కాంగ్రెస్ వాడేమో 3 ఎకరాలకు 3 గంటలు ఇస్తే ఎకరానికి గంటకు ఎకరం బారుతుంది అంటుండు. మన కేసీఆర్ ఏమో మీటర్ లేదు, బిల్లు కట్టేది లేదు, మీకు 24 గంటలు ఫ్రీ కరెంటు ఇప్పుడు ముంగటి కూడా ఇస్తా అంటుండు. మరి మనం ఆలోచించాలి. ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి రైతుల కోసం. ఇలా రైతుల కోసం 72,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇప్పటిదాకా డబ్బులు ఇచ్చాం. రైతు రుణమాఫీ కింద 36,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. రైతులకు ఉచిత కరెంటు మీద 60,000 కోట్ల రూపాయలు మీ బిల్లు ప్రభుత్వం కరెంటు డిపార్ట్మెంట్ గట్టిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా ఒక రైతు రాజ్యం, రైతు సంక్షేమం కోసం మన ప్రభుత్వం పనిచేసింది. అందువల్ల ఆలోచించాలి. ఆ బీజేపీ వాడేమో ఢిల్లీలో 3 చట్టాలు తెచ్చిండు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఉండే బీజేపీ ప్రభుత్వం 3 నల్ల చట్టాలు తెచ్చి ఇవాళ పాపంగా మారింది బీజేపీ పార్టీ. కాంగ్రెస్ వాడేమో 3 గంటల కరెంటు చాలని చెప్పి శాపంలాగా మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ వాడు. మరి మనం ఆలోచించాలి. ఈ పాపం లాంటి కాంగ్రెసో, శాపం లాంటి బీజేపీ, మరి దీపం లాంటి కేసీఆర్ ఉండగా వీళ్ళు అవసరమా మనకు? దీపం లాంటి కేసీఆర్ ఉండగా ఈ పాపపు కాంగ్రెసో, ఈ శాపపు బీజేపీ మనకు అవసరమా? మరి వాళ్ళేమో కేవలం మాటలు చెప్తా ఉంటారు.
దయచేసి ప్రతి అక్క చెల్లె ఆలోచించాలి. ఇవాళ మీ పిల్లల చదువుల కోసం రాష్ట్రంలో 1200 గురుకుల పాఠశాలలు పెట్టాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లల కోసం పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టి ఇలా పిల్లల్ని బాగా చదివిస్తా ఉన్నాడు మన కేసీఆర్ గారు. ఇలా పిల్లలు విదేశాల్లో పోయి చదువుతామంటే కూడా ఆ పిల్లల కోసం ఓవర్సీస్ స్కాలర్షిప్, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద 20 లక్షల రూపాయలు ఇచ్చి పిల్లల్ని విదేశాల్లో కూడా చదివించే కార్యక్రమం కూడా స్టార్ట్ చేసుకున్నాం. అంటే ఇలా ఆడపిల్లల చదువు కోసం దాదాపు 80 మహిళా డిగ్రీ కాలేజీలు పెట్టాం. ఆనాడు తెలుగుదేశమో కాంగ్రెస్ పార్టీ ఉండగా ఆడపిల్లలు చదువుకోవడానికి ఒక్క గురుకుల పాఠశాల మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ లేదు. ఇవాళ 80 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు మా సవితక్క నాయకత్వంలో ఇలా అద్భుతంగా పెట్టి చక్కగా నడుస్తూ ఉన్నాయి. మా కిషన్ అన్న చెప్తుండు, ఆ 80 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో మా ఇబ్రాహీంపట్నం కూడా ఒకటి వచ్చింది ఆడపిల్లలు చదువుకోవడానికి అంటా ఉన్నాడు. ఇట్లా అనేక కార్యక్రమాలు జరిగినాయి. మరి మా కిషన్ అన్న ఇంకోటి ఏమంటుండు, మా ఇబ్రాహీంపట్నం ఆసుపత్రి ఇంకా బాగా కావాలి, దాన్ని 100 పడకలకు అప్గ్రేడ్ చేయండి, ఐసీయూ పెట్టండి, డయాలసిస్ సేవలు విస్తృతపరచండి, మా ఇబ్రాహీంపట్నం ఆసుపత్రి ఇంకా బాగా కావాలి, జర కూలిపోతుంది, పాతబడ్డది అని అంటున్నాడు. మా అన్న కోరినట్టు ఈ వారం లోపల మీ ఆసుపత్రి 100 పడకలకు అప్గ్రేడ్ చేస్తూ కొత్త భవనాన్ని, అన్ని సౌకర్యాలు, అన్ని ఎక్విప్మెంట్తో కూడినటువంటి ఆసుపత్రి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి అందిస్తానని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఆనాడు మీ చెరువుకు 15 కోట్లు ఇచ్చినాం, ఇలా మీ దవాఖానకు కూడా 20-30 కోట్లు ఇచ్చి దాన్ని అద్భుతంగా తయారు చేస్తామని చెప్పి మనవి చేస్తూ జై తెలంగాణ. చాలామా ఇవాళకి మనకి ఇంకెక్కువ ఆశ లేదు సార్. మళ్ళీ ఒక 2 నెలలు 4 నెలలు అయినాక మళ్ళీ వద్దరు, మళ్ళీ వచ్చి మళ్ళీ మాట్లాడుతురు, మళ్ళీ శాంక్షన్. అందరు మరొకసారి ధన్యవాదాలు చెప్పాలా, చప్పట్లు కొట్టి ధన్యవాదాలు చెప్పాలా. జరగండి అమ్మా, జరగాలి. Are we good to start? We can wait for maybe 2 minutes. All right, okay.
Are we good to start? We can wait for maybe 2 minutes. All right. Okay. Going by the quorum, I think we have the quorum, Ritu. So now I'll be speaking now, so you'll get to hear when I speak. I'm guessing we can start now, and people can join as and when you admit them. Right. Right. Yes, Um, I was wanting to say good afternoon, but I'll say good afternoon, perhaps, given the fact that many of you were working till late last night, or maybe on Saturday as well. Rest of the country seems to be in a festive spirit, taking this to be a long weekend, including today as a day of merrymaking. Compliance officers of very, very large companies, extremely senior people who were working till late yesterday, trying to search through the annals and antiquities of the company to rummage through the old files to find what tax litigation do we have, what litigations do we have, and so on. Um, I feel for you all, I must say. I'm with you all. And as consultants, we can very easily pontificate and take a stand which may be aggressive. But as senior compliance officers, I know the responsibilities which you all carry. And therefore, very often you need to take a stand which is conservative. We might be erring on the side of caution. And from whatever disclosures we've seen, till some time back, we were seeing disclosures by very large companies. It seems that a lot of people are disclosing a whole lot of things: tax litigation, commercial litigation, assessment orders, shareholders' agreements, even though the shareholders' agreements were part of the articles already, etc., etc. And we thought maybe it might be just some bit of help if you can just get into a kind of interactive session with all of you to understand what are the concerns, if at all. I mean, by mutual interaction, we could resolve uh, some of the troubling issues in terms of interpretation of Regulation 30. This is not much of talking here. We'll basically focus on Q&As, but I'll just give a quick background just to set the context. Let me first start by saying that the continuing disclosure requirements that SEBI has introduced as part of Regulation 30 is not unique to India. This is coming from IOSCO principles of continuing disclosures. And the IOSCO principle, which is, I would say this is principle issued by IOSCO, I think way back in 2002. It contains 7 principles of continuing disclosure, of which principle number 1, and that's very important for all of us, says listed entities should have an ongoing disclosure obligation requiring disclosure of all information that would be material to an investor's investment decision. Therefore, the Regulation 30 or similar disclosure requirements, for example, 8K in US SEC's requirement or elsewhere in the world, be it Singapore or Australia or UK or European jurisdictions, all these disclosure requirements basically have to do with the investor's investment decision. Filing information in terms of Regulation 30 is not an information dump. It's not like a perfunctory information exercise. The idea basically is that information which stakeholders, shareholders, potential shareholders would consider important from point of view of investment decision, that is what is required to be disclosed.
So in terms of information requirements, companies have an annual financial statements requirements. Companies prepare quarterly financial results, but in between quarters, there might sometimes happen material events which may be significant and which, in the event of transparency and information symmetry, may require disclosure on an ongoing basis to make sure that there is no creation of what is called false market. I'm sure you would have noticed the word false market appearing at several places in the regulation. The whole idea is that determination of price, so-called price discovery in the market, should be based on information which is symmetrical. Important news which is available to the company should be available to shareholders as well. That's the whole idea of Regulation 30. Now, in terms of the amendments introduced this time, and I think we'll largely be focusing on the amendments. The amendments primarily give rise to several questions. First, I would say in terms of keeping this entire discussion very orderly and therefore not to have overlapping questions or questions coming out of sync out of particular order. The way I see will probably run the questions in following manner. Number one, which one of the most, I would say, troubling questions is about continuing events or information. I think that's what was keeping busy all these days. Like I mentioned, people were working all through the weekends to search through the old files to see what litigation needs to be disclosed. Some people already have successfully disclosed that. So number one, what exactly is the continuing event? Is it something that becomes material by virtue of change of the determination threshold? Because now we have a quantitative regulation driven determination criteria. Earlier it was based on policy. Now we have the criteria given by the regulation itself. So are we talking about things which have become material by virtue of changeover from a to be or from a discretionary determination criteria to a regulatory determination criteria? Are we talking about things which have become material because of that? Or are we also talking about things which have become material by virtue of insertion of new entries? Several new entries have been added both in para A and para B. Are we talking about those events which are continuing, which were as of now not material events, but they become material because of insertion of the new entries? That's one question. Number two, either way, till what point of time in the past do we go back? As we've seen, people have gone back several years to find detect events which might probably be having a vintage of several years. Till what point of time do we go back? And therefore, what is the relevance of the disclosure if the disclosures are already captured as a part of the contingent liabilities in the financial statements? To first, therefore, put a context to this question, first, as we read through the requirement of this so-called continuing disclosure, which is coming from Regulation 30/4, and then I'm sure everyone understands that 30/4 has introduced regulatory criteria now, and it says the criteria now is 2% of turnover, 2% of net worth, and 5% of profits, the least of the same. And then it goes to say as a proviso, provided that any continuing event or information which becomes material pursuant to notification of these amendment regulations may refer to either the change of the criteria or the insertion of the new items as well, shall be disclosed by the listed entity within 30 days from date of coming into force of the regulations. So that's exactly where people are now wondering whether 14th of August all continuing events or information also need to be notified. You can take a view on that. Now, I would probably say my view is that the relevance of the continuing event is that all this while we had a discretionary determination criteria. Now the criteria is laid by regulation. Earlier, you might have probably not had a numerical criteria at all. You might have probably kept it completely subjective. Now you have an objective criteria. And that apart, for many companies, the threshold gets reduced. Remember, we're going to come on the threshold specifically as to what exactly should be the meaning of threshold as well. But assuming the threshold is computed, let's say the threshold comes 50 crores. Now, 50 crores being your threshold, are we saying anything in the past which is crossing the limit of 50 crores, which was not disclosed already, now requires disclosure? In that case, we're talking about a formidable requirement. We're running through all the past annals and antiquities, all the past so-called archives, legal archives of the company, tax archives of the company, to search for anything magical number 50 crores. So in our understanding, the meaning therefore is that something which was earlier tested for materiality, the information must have been material
even earlier. It's not something which is, now it's considered material because of change of criteria, but the event or information was material earlier as well. It was put for determination. It was decided that the information in question is not material because it's not meeting the then disclosure criteria. Now that the criteria changed, the information has now become material, therefore go and disclose. If that's the basic principle, the question is still what point of time do we go back? Now for this, what we submit is that the whole idea of a disclosure in terms of Regulation 30 is disclosure to shareholders or stakeholders for the point of view of symmetry of information. The idea basically is let the information go to the stakeholders. Information normally goes by way of financial, I mentioned that earlier as well, that basic idea is that information goes periodically by way of financial statements. In between financial statements or financial results, if developments occur which require stakeholder reporting, that should be reported so as to maintain symmetry of information. So if the event or information, think for example of a tax litigation. The tax litigation is a tax demand on the company. The tax demand is already captured as a part of the contingent liabilities. Can it be such that a tax litigation which is still having material impact on the company is not disclosed as contingent liability? In that case, our financial statements are wrong. If the contingent liability is already captured in the financial statements, the impact on price discovery would have definitely been there. The whole idea of Regulation 30 disclosure is that absence of the information or discontinuity of an information which was disclosed earlier may result into creation of a false market. Please understand that despite the numerical threshold, we still have the qualitative test, which is false market. False market meaning either we have failed to supply an information which might have an impact on prices, or we fail to supply an amendment or discontinuity of an information which was supplied earlier. Now the information becomes discontinued, and the discontinuation of the information may also cause a price impact. The whole thing is price impact. If the contingent liability in the balance sheet already captures a tax litigation, or for that matter, let's say contractual litigation, the likely impact on prices would have already been there. What's the point in disclosing something which has already been consumed, or which is the impact of which is already percolated into the prices already? If the information has been there from 2015, disclosing that in 2023, what relevance does it have? Now, sometimes people take a conservative view and say, well, in the interest of, let's say, erring on the side of caution, if you already have a list of 10 such tax litigation, let's go and disclose that. So people take a view that even if you're disclosing more than what is required, let's go and disclose that. Now, that itself, to my view, my very humble submission, that's doing a damage in two ways. Number one, enormous amount of time is being spent in collating this information. Number two, if you disclose the information now, any future development on the same information, you'll be disclosing in future as well. And the third and even more significant, but I'm sure you'll all agree that everyone is now watching it, everyone else. And if you find that someone has XYG company is disclosed and the name of XYG company is reasonably big company, others will simply have what you call a herd mentality and would start disclosing events which larger companies have disclosed. So you're doing a damage in multiple ways. In any event, there have been rulings in the past on that. There are rulings from SEC. There are even, US Supreme Court also. There's a US Supreme Court ruling also to say that if the idea is essentially to choose what information has to go to public, the yardstick, the criteria should be, is it likely to influence a shareholder decision on entering or exiting the company's prices? If the information about a litigation is already forming a part of the contingent liability, are we still saying that this information is material to go to public and therefore the information must be disclosed? Of course, there is a format. SEBI contingent liability has its own disclosure format. SEBI has come up with its own disclosure format. Just because SEBI has a format doesn't mean every information of the past for which we have formats now. Please do appreciate that Regulation 30 disclosures are not a almanac of tax litigations of the company. It's not a running list of tax litigation. That's something that comes to board of directors. Putting things which are of operational relevance into a shareholder's domain will be, number one, redundancy of information. And as more redundant information goes, the material information gets diluted. Abacus మరియు Vedic Maths Education. Please visit Serenity